ఐఏఎస్ సందీప్ కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు విచారణకు సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ హాజరయ్యారు. జూలై 10న విచారణకు హాజరు కావాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ను అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, సీనియర్ ఐఏఎస్ సందీప్ కోర్టు ధిక్కరణ కేసును సంబంధించి వివరాలేంటి? కంటోన్మెంట్ బోర్డుకు 33 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి గత ఏడాది 2024లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులు అమలుపరచకపోవడంతో కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు రామకృష్ణ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో భాగంగా కోర్టు ఆదేశాలు అమలుపరచాలని చెప్పి పలుసార్లు వినతి పత్రం సమర్పించిన ముఖ్య కార్యదర్శిగా ఉన్న సందీప్ కుమార్ సుల్తానియా ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పి 33 కోట్ల రూపాయలు చెల్లించలేదని చెప్పి కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్ లో పేర్కొన్నారు. గత విచారణ సందర్భంగా హైకోర్టు దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి కూడా సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించింది. అయినప్పటికీ అఫిడవిట్ దాఖలు చేయాలి. అయితే జూలై 10వ తేదీన అంటే గత నెల 10వ తేదీన మరోసారి ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణ జరిగింది. నేరుగా హాజరు కమ్మని లేదంటే అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సందీప్ కుమార్ సుల్తానియా అఫిడవిట్ దాఖలు చేయలేదు. అంతేకాకుండా నేరుగా కూడా కోర్టుకు హాజరు కాలేదు. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సందీప్ కుమార్ సుల్తానియాపై బెయిలబుల్ వారెంట్ దాఖలు చేసింది. ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని చెప్పి కూడా గత జూలై 10వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిపిని ఆదేశించింది. అంటే ఒకవేళ వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని చెప్పి సందీప్ కుమార్ సుల్తానియా హామీ ఇస్తే 5,000 రూపాయల పూచీకత్తు తీసుకోవాలని చెప్పి గత విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ పై ఈ రోజు మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా సందీప్ కుమార్ సుల్తానియా నేరుగా విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఉచిత పథకాల వల్ల ప్రభుత్వం ఎంతో నష్టపోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉచిత పథకాలు అర్హులకే అందాలి, కానీ చాలా మంది అనర్హులు కూడా దీనివల్ల లబ్ధి పొందుతున్నారని చెప్పి కూడా దీనివల్ల ఖజానాకు భారీగా నష్టం ఏర్పడుతుందని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాకే ఆవేదన కూడా వ్యక్తం చేశారు. రైతు బంధు ఎంతో మంచి పథకం అయినప్పటికీ కోటీశ్వరులు కూడా అందులో లబ్ధి పొందుతున్నారు. ఒక పౌరుడిగా బాధ అనిపిస్తుందని చెప్పి కూడా జస్టిస్ నగేష్ భీమపాక ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పథకాలు అర్హులకే అందాలి, అనర్హులకు అందడం వల్ల నష్టం వస్తుంది. ప్రభుత్వం వల్ల ఎంతో మంది అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎదుర్కొంటున్నారు. అధికారులను కోర్టుకు పిలిపించాలి అని చెప్పి తమ ఉద్దేశం కాదు, కానీ విచారణ సందర్భంగా ఇలా చేయాల్సి వస్తుంది, చట్టపరంగా ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా జస్టిస్ నగేష్ భీమపాక సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ పైన తదుపరి విచారణ వాయిదా పడింది.